అయితే ఇక్కడ ఒక సూటి ప్రశ్న రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి. ఇందాక కొంతమంది సోదరులు అడిగారు, నమామి గంగే అని కేంద్ర ప్రభుత్వం 2000 కిలోమీటర్ల గంగానది పరిధిలో నమామి గంగే అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. కానీ నమామి గంగే 2000 కిలోమీటర్లు, దానికి మొత్తం ప్రతిపాదించిన ఖర్చు 42,500 కోట్లు. అట్లాగే గుజరాత్ సాబర్మతి రివర్ ఫ్రంట్ అహ్మదాబాద్లో దానికి ఖర్చు 7,000 కోట్లు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పే ఖర్చు మరి ఎందుకు ఆయనే చెప్తున్నాను, నేను కాదు, 1,50,000 కోట్లు. మరి 2000 కిలోమీటర్లలో ఉండే గంగానదికేమో 42,000 కోట్లు ఖర్చు అవుతే 55 కిలోమీటర్ల మూసీకి 1,50,000 కోట్లు ఖర్చు ఎందుకు అవుతుంది? ఇందాక మాట్లాడిన బాధితులు కానీ మేం కానీ ముఖ్యమంత్రి గారికి చెప్పేది, అయ్యా నువ్వు మంచి పనులు చేస్తా అంటే మేము అడ్డుకోవడానికి మాకేమి, మేము ఈ నగర పౌరులం, ఈ రాష్ట్ర బిడ్డలం, ఈ రాష్ట్రం కోసం కష్టపడి మా నాయకుడు తన ప్రాణాలకు సైతం తెగించి కొట్లాడినవాడు, మేము వద్దనం. కానీ నువ్వు సుందరీకరణ పేరిట 1000 కోట్లు దండుకుంటాను నా కుర్చీని కాపాడుకోవడానికి, ప్రజలని డబ్బులతో కొనేయడానికి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రజా సొమ్మును మాత్రం దోచుకుంటానంటే మాత్రం అడ్డుకుంటాం, అందులో అనుమానమే లేదు. నేను ఇక్కడ ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయండి. విచిత్రమైన విషయం, ఆయన అసలు మూసీ కోసం పనిచేస్తుండా లేదా మూసీ పక్కన ఉన్న భూముల మీద కనుబడి ఆపుతున్నాడా మాకైతే అర్థం కావట్లేదు. నేను ముఖ్యమంత్రి గారు ఓపెన్గా అంటున్నాడు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పేంటి, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పేంది అని ఉల్టా దబాయిస్తూ ఉన్నాడు. దేశవ్యాప్తంగా మేధావులు ఇవాళ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మేధా పాట్కర్ గారు ఆఖరికి విచిత్రమైన విషయం, ఏ గాంధీ గారి బొమ్మ పెడతానని ముఖ్యమంత్రి గారు అంటున్నారో ఆ గాంధీ గారి మునిమన్మడు తుషార్ గాంధీ చెప్తున్నాడు, అయ్యా మా తాతగారి పేరు, మా ముత్తాత గారి పేరు నాశనం చేయకు నువ్వు, ఆయన పేరు మాట్లాడకు నువ్వు, దయచేసి ఆయన పేరు చెప్పి నువ్వు కొంపలు కొల్లేరు చేయకు, అనవసరంగా ఆయనకు చెడ్డ పేరు తెక్కు అని గాంధీ గారి మునిమన్మడు కూడా మొత్తుకుంటున్నాడు. అయినా రేవంత్ రెడ్డి ఇంటలేడు. ఒక్కసారి నేను మీకు ఒక మాట చూపెట్టాలి. ఇది చూడండి, ఇవన్నీ ఆ రోజు మూసీ తీరంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన సుందరీకరణ. ఇందాక నేను చెప్పాను కదా, నాగోలు ఉప్పల్ మధ్యలో చేసిన అంబర్పేట మధ్యలో అని, ఇవన్నీ ఆ రోజు కేవలం 6 కోట్ల రూపాయలతో మాత్రమే, ఒక్క ఇల్లు కూలగొట్టకుండా కేసీఆర్ గారు ఇవన్నీ చేసి పెట్టారు. ఏదో గేటెడ్ కమ్యూనిటీ కాదు, ఇది ఉప్పల్ బగాయతు నాగోలు అంబర్పేట ప్రాంతంలో 5.5 కిలోమీటర్ల పరిధిలో 2 వైపులా కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు చేసిన సుందరీకరణ యొక్క ఫలితాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి. మరి ఇది నువ్వెందుకు చేయలేకపోతున్నావు రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా. మీరెందుకు మా మాదిరిగానే, మా ప్రభుత్వం మాదిరిగానే ఇల్లు కూలగొట్టకుండా ఎందుకు చేయలేకపోతున్నారు? అయితే ఈ మధ్యన ఇందాక చాలామంది మిత్రులు బఫర్ల గురించి, ఎఫ్టీఎల్ల గురించి పాపం చాలా బాధగా, ప్రభుత్వమే చెప్పింది కదా, ప్రభుత్వమే అమ్మింది కదా, మేము కొనుక్కున్నాం కదా, డబ్బులు కట్టినాం కదా, రిజిస్ట్రేషన్ కట్టించుకున్నారు కదా, ఇంటి పన్ను కడుతున్నాం కదా, మీరే కాగితాలు ఇచ్చారు కదా, మీరే రిజిస్ట్రేషన్లు చేశారు కదా, మరి మీరు ఎట్లా అడుగుతున్నారు అంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు, బఫర్ జోన్, మీ రాజేంద్ర నగర్ ఆర్డీఓ గారు చెప్పింది నేను విన్నాను, 500 మీటర్లు అటు 500 మీటర్లు ఇటు బఫర్ జోన్ ఉంటుంది అంటాడు. అంటే బఫర్ జోన్లు కేవలం పేదవాళ్ళకి, మధ్యతరగతి ప్రజలకు మాత్రమే ఉంటాయా, పెద్దవాళ్ళకు ఉండవా? నేను ఒకటి అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, అసలు నీ సొంత ఇల్లు, రేవంత్ రెడ్డి గారి సొంత ఇల్లు, వాళ్ళది వీళ్ళది కూడా కాదు, కొడంగల్లో రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కోస్గి అనే గ్రామంలో ఉంది, కోస్గి అనే మండల కేంద్రంలో ఉంది మున్సిపాలిటీలో. ఆయన ఇల్లు ఉన్నది రెడ్డికుంట అనే ప్లేస్లో ఉంది. అంటే ఆయన ఇల్లు కూడా ఒక మొత్తం చెరువు మధ్యలో ఎఫ్టీఎల్లోనే ఉంది. ఇది వాస్తవం నేను చెప్పేది. ఇప్పుడు నేను 10 సార్లు చెప్పాను. నేను చెప్పింది తప్పైతే రేవంత్ రెడ్డి గారు మీరు రేపు కాగితాలు బయట పెట్టండి. రేవంత్ రెడ్డి పేరు ఉన్న ఇల్లు కొడంగల్లో చెరువులో ఉన్నమాట వాస్తవమా కాదా, ఎఫ్టీఎల్లో ఉన్నమాట వాస్తవమా కాదా చెప్పాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ జిల్లా కలెక్టర్ గారు, నారాయణపేట జిల్లా అనుకుంటా, జిల్లా కలెక్టర్ గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మేము చెప్పేది వాస్తవమా కాదా బయట పెట్టండి.